పోతా అన్నాడువి, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు. జాగ్రత్త, నీ గురించి తెలిస్తే. అమృత లైఫ్ డేంజర్లో ఉందిరా. ఈ విషయం తనకు కూడా తెలియకూడదు కూడా. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను తన పక్కన ఉండటమే తనకు సేఫ్. నా గురించి వదిలే. అమృతం నాకు సెట్ చేస్తానని చెప్పావు. ఇప్పుడు కొత్తగా ఢిల్లీగాడు ఎంటర్ అయ్యాడు. నాకు ఫ్రంట్ ఇచ్చాడు, నీకు బ్యాక్ ఇచ్చాడు. అసలు ఆడు ఏ యాంగిల్ కోసం దూరం వచ్చాడో తెలుసుకోవాలి. అందుకే ఈ తెచ్చా. ఇందులో ఒక పెగ్గ వాడు వేసాడనుకో, వాడి లోపల ఉన్న యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఒకవేళ రాకపోతే ఇందులో 2 పెగ్గులు నేను వేసాననుకో, నాలో ఉన్న డేంజరస్ యాంగిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. తాళం ఎందుకు వేసావు? వాడు పారిపోకూడదు కదా. యాక్షన్ యాంగిల్ అన్నమాట. యా, ఐ లైక్ ఇట్. ఓకే. ఏంటి తమ్ముడు, ఏం చేస్తున్నావు? బోరింగ్ అన్నయ్య. నేను వచ్చాను కానీ నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. వద్దనయ్య. ఎందుకని? మందు కొడితే నేను మనిషిని కాదు, నిజాలు బయటకు వచ్చేస్తా. మనకు కావాల్సిన యాంగిల్ అదే. కమ్ ఆన్, హ్యావ్ ఇట్. కొట్టు. కొట్టే ముందు చీర్స్ కొట్టాను వాడు. అరే క్విట్ కామన్ యా. కొట్టు. చీర్స్ కొట్టాడా? ఈడ్చి కొట్టాడు. ఎక్కిందా? బాగా ఎక్కిందా? సైడ్ డిష్ కొట్టు. డైరెక్ట్ గా మెయిన్ డిష్. మెయిన్ డిష్ ఏంటి? అవునరా, పాయింట్కి వచ్చేద్దాం. ఢిల్లీ నుంచి ఎందుకు వచ్చినట్టు? అదే కావాలి నాకు. ఆస్తి కోసమే కదా. అమృతాన్ని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి వెనకాలన్న 1000 కోట్ల ఆస్తి కొట్టేచ్చానేగా. కనిపెట్టేశానని కంగారు పడతానని. అసలే ఆస్తి మొత్తం మా బావ చేతిలో ఉంది. దాన్నెవ్వరికీ పోనివ్వడు. అమృతాన్ని పెళ్లి చేసుకున్న వాడికి ఆస్తి అంతా దక్కుతుంది. ఎందుకైనా మంచిది మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. అమృత అంటే వీడికి చాలా ఇష్టం. వీడికిచ్చి పెళ్లి చేద్దాం. మరి ఆస్తి అని ఇద్దరం పంచుకుందాం. ఎలా? నీకు 20%, నాకు 80%. ఈ యాంగిల్ ఏంటి? ఓకే, 50-50. 80-20. సింగిల్ పర్సెంట్ ప్లీజ్. మొత్తం నీకే. నీకెందుకురా, నేను తింటున్నానుగా. అయ్య బాబాయ్, ఇటు సైడ్ బ్లర్ అయిపోయిందేంటి? హ్యాపీ. టోటల్ బ్లర్. ఏరా, నీకు అమృత కావాలరా? నేనలేదు. నీకు ఆస్తి కావాలన్నా? మెయిన్ డిష్ అంటే ఇదేనా? సైలెంట్ అయిపోయారేంట్రా? అసలు మీరేం చేద్దాని వచ్చారు? నేను వచ్చానుగా నీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. కాదా కాదా? మీరేం చేస్తున్నారు? సైలెంట్ గా కూర్చుంటా. ఎక్కడరా నా ఎంటర్టైన్మెంట్? ఎక్కడరా? ఇవ్వండి నా ఎంటర్టైన్మెంట్. ఇచ్చేయండి నా ఎంటర్టైన్మెంట్ నాకు. కొట్టేస్తున్నారు కదండి. మరి ఇప్పుడు ఇందులో మాట్లాడావు? అజ్జి బాబోయ్, ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ నేను ఎప్పుడూ చూడలేదండి. ఎక్కడ వెళ్తున్నారు? ఏదో ఒకేసారి పోసుకుంటారా? ముందు నేను పోసుకొచ్చేస్తా. వెళ్తాడు రాడు సార్. అయితే నేను పోసుకొచ్చేస్తా. నా ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. అరే కీస్ ఎక్కడ ఉన్నాయి? ఎక్కరా? మామూలు కాదు. అయ్యో, ఎంటర్టైన్మెంట్ ఒకటి పారిపోతారా? దేవతలో వచ్చి కాపాడు. అమ్మయ్యా, అమ్మా తల్లి. ఏమైందిరా? బాటిల్ గుచ్చుకున్నట్టుంది. కొంచెం కనపడకుండా మేనేజ్ చేయవా? ఇలాంటప్పుడే ఓర్చుకోవాలరా. Hi girls.
నాన్సెన్స్. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సార్ ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత 4 మాటలు చెప్పు. ఓకే? ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏం లేదు, మంది గ్యాస్ సిలిండర్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమోనని. ఇంతకీ ఆ 4 మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడే విజయ్, అతని బిహేవియర్ ఏం బాలేదు సార్. చేతులు తెరిచానా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. డోంట్ వరీ, హ్యాండ్ తో ఒకటి లెగ్ తో ఒకటి ఇచ్చానంటే 2 కిక్కులు 1 గంటలో ఆడ సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ ఏంటి బుస్సు బుస్సు అని. మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా, 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్, ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. అమ్మో, అయ్యో, అయ్య బాబాయ్, చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు చూడు ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో ఖర్చు. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. అమ్మ, అత్త, లాలి, కప్పుతోరా, కప్పుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుదేలా కనపడతానన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలా వచ్చేస్తున్నాయండి. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇరిపోద్ది. బీదర్. బీదర్? అదేమిటి? మూట. మూట మూట తెలిసిరావా? మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? శాండ్. ఇసుక 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 తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావరా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్. ఫన్నా? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్, స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరాతే నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు.
ఓకే. ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్లు ఇసుకలేదా? చేయగడుకోండి ముందు పోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.